ఓం మహాగణపతి నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, సెప్టెంబర్ మాసంలో మనకి గురువు ఉచ్చ స్థితిలో కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి దాదాపుగా మనకు తులారాశిలో సంచారం అనేది జరుగుతుంది. రవి యొక్క సంచారము మనకు సింహరాశిలో సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది. ఆ తర్వాత మనకి కన్యా రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి గ్రహం యొక్క ప్రభావము మనకి రెండు రకాలుగా ఈ ఈ యొక్క మాసంలో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక కుజుడు కూడా మనకి మిథున రాశిలో సెప్టెంబర్ 17 వరకు దాదాపుగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు మనకు కర్కటక రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇక మనకి బుధ గ్రహము దాదాపుగా కన్యా రాశిలోనే ఈ మాసంలో సంచారం అనేది ఎక్కువగా ఉంది. శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూద్దాము. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, సింహరాశి వారికి దాదాపుగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి వారికి తులారాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. ఇక కుజుడు 17వ తేదీ వరకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి. కాబట్టి కుజగ్రహం వల్ల కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు 17వ తేదీ వరకు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు. కాబట్టి ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం చూద్దాము. ముందుగా వీరికి శుక్రగ్రహం వల్ల కెరియర్ లో ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ముందుకు చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఎందువల్లంటే శుక్రుడు దశమాధిపతి, అదేవిధంగా మనకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ధైర్యంగా కమ్యూనికేట్ చేయడం వల్ల కెరియర్ లో మంచి ఫలితాలు, మీరు పనిచేసే చోట వృత్తిలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. దానికి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక కుజుడు మనకు 17వ తేదీ వరకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి వారికి 4వ అధిపతి 9వ అధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరికి ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాల్లో, భూములు స్థలాలు దానికి సంబంధించినటువంటి విషయాల్లో 17వ తేదీ వరకు చక్కటి అనుకూలంగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఆదాయం వృద్ధి ఉంటుంది. లక్ష్య సాధన అంటే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా మనకు కుజగ్రహము ఈ రాశి వారికి 17వ తేదీ వరకు ఉపయోగపడుతుంది. అంటే శుక్రుడు మాసం మొత్తం అనుకూలంగాను, కుజుడు 17వ తేదీ వరకు అనుకూలంగా ఉన్నారు. ఇక మిగతా గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్ర పట్టకపోవడము, నిద్రలో ఇబ్బంది ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త ఒత్తిడి ఉండే అవకాశాలు కూడా మనకి ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. ధనానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త అనేది ఈ రాశి వారికి, సింహరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ, ట్రేడింగ్ చేస్తున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ, ధనానికి ఎవరికైనా అప్పులు ఇస్తున్నా కానీ, ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది అవసరము. దాంపత్య జీవితంలో అపార్థాలు కూడా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి పేషెన్సీ అనేది ముఖ్యము. అపార్థాలు కలగకుండా చూసుకోండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడము పెరగడం లాంటి జరిగే అవకాశాలు మనకు కేతు గ్రహం వల్ల కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మెడిటేషన్ చేసుకోండి. మంచి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. పరిహారాలు చేసుకున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అని అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోతాయి. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు చెడు ఫలితాలు తొలగిపోయి చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి ప్రతి రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మనం చూద్దాము. ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే చెడు ఫలితాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనులు, అనుకున్నటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి శుక్రుడు, సూర్యుడు అంటే రవి, కుజుడు, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వీరు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలు గనక సమర్పించినట్టయితే
వీరికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా మీరు ఏదైనా పూజ చేసినా లేదా శనీశ్వరుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురుగ్రహం అంతగా అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలో సంచారం అనేది ఉంది. శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, రాహుకేతులు ఈ గ్రహాల యొక్క గోచార రీత్యా సంచారము ఈ వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వీరు ముఖ్యంగా సూర్యునికి అంటే ఆదిత్య హృదయం పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. చెడు ఫలితాలు దూరం అవుతాయి. ఇంకా మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి దాదాపుగా చక్కగా ఉందనే చెప్పాలి. రవి, కుజుడు, శని, రాహువులు ఈ 4 గ్రహాలు ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే వీరికి ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజునికి అదేవిధంగా శనికి కూడా మనకి ఈ పరిహారము అనేది పనిచేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ మంగళవారం హనుమంతుని ఆరాధించండి. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి గురువు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు దాదాపుగా అనుకూలంగా లేవు గోచారరీత్యా. కాబట్టి వీరు ముఖ్యంగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు మీకు బుధుడు అంటే విష్ణు సహస్రనామాలు కూడా పఠించినట్టయితే ప్రతి బుధవారం చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి గురువు, రవి, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారరీత్యా. కాబట్టి వీరు కూడా బుధవారం విష్ణు సహస్రనామాలు పఠించండి లేదా వినండి. తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక కర్కటక రాశి వారి కనుక పరిహారాలు చూసినట్టయితే వీరికి రవి, కుజ, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కలుగుతాయి. ఇక తులారాశి వారికి పరిహారం కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే వీరికి గురుగ్రహము, శుక్రగ్రహము, రవి, కుజ, రాహువులు గోచార రీత్యా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి తులారాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా ఏదైనా పరిహారం చేసుకున్నా కూడా మీకు ఇష్టదైవాన్ని అనుసారంగా ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం కూడా విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గురువు, రవి, కుజ, శని, కేతువులు ముఖ్యంగా ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు మనకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి గురు, శుక్ర, రవి, బుధ, కుజ, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారితే. కాబట్టి గణపతిని ఆరాధించిన, మంగళవారం హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చూసినట్టయితే మంగళవారం హనుమంతునికి చక్కటి పరిహారంగా ఉంటుంది. మంగళవారం హనుమంతుని ఆరాధించండి. బుధవారము విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచార రీత్యా. కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీనరాశి వారు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా గణపతిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ యొక్క మాసంలో మనకి కలుగుతాయి. కాబట్టి ఇవి స్థూలంగా
12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. ఈ పరిహారాలు మీరు పాటించినట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ రాశి వారైనా సరే మనకు చక్కటి ఫలితాలు మనకు కలగాలి ఈ మాసంలో అన్నట్టయితే ప్రతిరోజు అంటే ముఖ్యంగా మనకు రవివారం అంటే ఆదివారం చూసుకున్నట్టయితే మీరు సూర్యునికి ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలు మీకు తొలగిపోతాయి. ఇక బుధవారం విష్ణు సహస్రనామాలు కనుక పఠించినట్టయితే బుధునికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు మీకు కలుగుతాయి. అంటే బుధునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి చక్కగా ఉంటుంది. బుధునికి సంబంధించిన పరిహారంగా మనం చెప్పవచ్చు. గురువారము ముఖ్యంగా మీరు చూసినట్టయితే దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి. శనివారము నల్లని నువ్వులు దానం చేయండి లేదా హనుమంతుని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఇక గణపతిని ఆరాధించినట్టయితే కేతుకు సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా ఏ రాశి వారైనా చేసుకోవచ్చు. ఏ రాశి వారికైనా కూడా ఈ రోజు వారిగా గనక మీరు పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక పూజ చేసుకున్నా కూడా ఒక రోజు అంటే సోమవారమో లేకపోతే మంగళవారమో లేకపోతే మీకు ఇష్టదైవము బుధవారమో ఏ రోజైనా సరే ఇది కనుక చేసుకున్నట్టయితే మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.